60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో పాటు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరి అమ్మగారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే అమ్మా. అమ్మా, ఇప్పుడు ఒక వార్త కొత్తగా బాగా ట్రెండ్ అవుతుంది. అదేంటంటే చైనాలో మనకి లవ్ అండ్ డీప్ స్పేస్ అనే ఒక గేమింగ్ యాప్ అనేది వచ్చింది. అందులో ఏంటంటే ఆడవాళ్ళు చక్కగా వాళ్ళకి కావాల్సినట్టుగా బాయ్ ఫ్రెండ్ ని క్రియేట్ చేసుకొని అది మళ్ళీ అలాగే మెసేజెస్ కి మంచిగా వాళ్ళకి రిప్లై ఇస్తుందట. అండ్ వాళ్ళు ఎంతసేపు మాట్లాడాలనుకున్నా గానీ అది గంటలు వింటూ ఉంటుందంట. సో ఎక్కడ వెళ్తుంది అంటారు అసలు? టెక్నాలజీ ఇంతవరకు వచ్చింది, ఓకే, ఇంకా మనుషులు అవసరం లేకుండా పోతుంది అంటారా? ఇలా రోబోట్లు ఉన్నాయి, ఇలా కావాల్సి వచ్చినట్టు దానికి ఫీడ్ చేస్తారు. వీళ్ళు చెప్పినట్టే వింటుంది అది. అసలు ఇంకా మాటకి జవాబు చెప్పదు కదా. అవునంటే అవునంటది. కానీ నువ్వు రోబోట్ ని పక్కన కూర్చోబెట్టుకు సినిమా చూడగలవా? ఎదురుగుండా కూర్చోబెట్టుకుని భోజనం చేయగలవా? కొన్ని రోబోట్లు కూడా టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా మనిషి చెయ్యలేని, అదే రోబోట్లు మిషన్లు చెయ్యలేని పనులు కొన్ని ఉన్నాయి. నీ ఫీలింగ్స్ అది అర్థం చేసుకోగలరా? మెసేజ్లు పెడతావు, చూస్తుంది, నీకు బోర్ని ఏడుపు వచ్చింది, నువ్వు ఏడుస్తూ మెసేజ్ పెడితే దానికి రిప్లైయే ఇస్తుంది. అదే మనిషి అయితే నీ ఎదురుగుండా కూర్చుంటారు, దగ్గర చూసుకుంటారు, ఓదారుస్తారు. ఒక హ్యూమన్ టచ్ అనేది ఉంది. రోబోట్లో ఎక్కడుంది? దాన్ని ముట్టుకుంటే నీకేం ఫీలింగ్ వస్తుంది? ఏమి రాదు కదా. అంచేత ఎంత రోబోట్లు ఉన్నా, ఎంత టెక్నాలజీ పెరిగినా మనిషికి మనిషి అవసరం అనేది తప్పనిసరిగా ఉంది. ఇప్పుడు ఫారెన్ కంట్రీస్లో మొగుడు అక్కర్లేకుండా మొగుడు బదులు పనులు చేసే రోబోట్లు ఉన్నాయి. లవర్ లాగా ఉంటుంది అది. కానీ నువ్వు దాన్ని హగ్ చేసుకుంటావా? నీకు ఆ ఫీలింగ్ వస్తుందా? రాదు కదా. ఆ ఎమోషన్స్ రాదు. అంటే ఎమోషన్స్ రావు, ఫీలింగ్స్ రావు. కష్టమైనా సుఖమైనా ఓదార్చినా ఏది చేసినా కూడా నీ పార్ట్నర్ తోటే నీకు ఆ ఎమోషన్స్ సాటిస్ఫై అవుతాయి, ఆ ఫీలింగ్స్ సాటిస్ఫై అవుతాయి. నువ్వు రోబోట్ని పక్కన పెట్టుకొని పడుకుంటావా? రోబోట్తో భోజనం చేస్తావా? రోబోట్తో సినిమాకి వెళ్తావా? రోబోట్ని పక్కన కూర్చొని సినిమా చూడగలరు. ఏం చేసినా సరే అయితే ఒకటే, అది ఎదురు జవాబు చెప్పదు. నువ్వేం చెప్తే అదే చేస్తుంది. మొగుడు అనేవాడు కాస్త కాబట్టి కాస్తైనా ఎదురు జవాబు చెప్పచ్చు. గొడవలు అవుతాయి, గొడవలు అవ్వేమో, కనీసం చెప్తారు, దీంతో గొడవలు అవ్వు. కానీ నీకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది, అది రాదు. అది ఎప్పటికీ రాదు. ఎన్ని రోబోట్లు పెట్టుకున్నా, ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా మనిషికి మనిషే తోడు. అది లేకుండా ప్రపంచం తల్లకిందులైనా కూడా మిషన్తో నడవదు. మిషన్తో నడిచేది కాదు ఇది. బికాజ్ ఇట్ ఈజ్ ఏ హ్యూమన్ రిలేటెడ్, అంటే మనిషి మనసుకి సంబంధించిన అంశం. ఫీలింగ్స్ కి కోపమైన ఫీలింగ్స్ ఏదైనా, సంతోషమైన బాధ అయినా ఏదైనా షేర్ చేసుకునే మనిషి ఉండాలి. కానీ నువ్వు అక్కడ రోబోట్ని కూర్చోబెట్టి లేదా నువ్వు మెసేజ్లు పెట్టేసినట్టయితే అది ఎంతవరకు రిప్లైయే ఇస్తుంది. ఆ రిప్లైతో నీకు మనశ్శాంతి రావాలి కదా. అంచేత అది ఏం చేసినా సరే అమ్మా, మనిషికి మనిషే తోడు. అయినా మరి ఇలాంటి యాప్స్ ఎందుకు ట్రెండ్ అవుతున్నాయి అంటారు? అంటే మనుషులు ఏమన్నా తక్కువ అంటే ఆ వాల్యూ ఇవ్వట్లేదు అంటారా ఎదుటి మనుషులు? అంటే ఇది ఎందుకు అవుతున్నాయంటే మనుషుల అభిరుచుల్ని తగినట్టే వాళ్ళు కమర్షియల్ గా చేస్తారు. ఈ విషయమే కాదు, బట్టలే ఉన్నాయనుకోండి, మనుషుల అభిరుచికి తగినట్టుగానే బట్టలు తయారు చేస్తారు. ఆ ఓల్డ్ ట్రెండ్ వద్దంటే న్యూ ట్రెండ్ ఏదో ఒకటి చేస్తుంటారు. అలాగే మనుషుల్లో ఉండేటువంటి భావాలకు అనుగుణంగా, అంటే మనుషులు ఇంకొక మనిషితో పాటు డిఫరెన్స్లు వస్తున్నాయి. 30 ఏళ్ళైనా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు, మాకు అసలు పెళ్ళిళ్ళే వద్దంటున్నారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇంకొక మనిషితో మాకు పడదు కాబట్టే కదా. అంచేత వీళ్ళకి పడేలాంటి వాడైతే బెటర్. పడేలాంటి మనిషిని మనం పుట్టించలేము. కొన్నాళ్ళ తర్వాత అది కూడా అవుతుందేమో మనకి తెలియదు, కానీ పడేలాంటి మనిషిని మనం పుట్టించలేము. కాబట్టి ఒక మిషన్ అయితే పుట్టించవచ్చు కదా, ఒక రోబోట్ని అయితే పుట్టించవచ్చు కదా. అంచేత మనిషి లాగా కాకుండా వాళ్ళ ఈగో సాటిస్ఫై అయ్యేలాగా, వాళ్ళ కోరికలు తీరేలాగా ఒక మిషన్ని తయారు చేసి వీళ్ళకి కావాల్సిన లక్షణాలన్నీ ఫీడ్ చేస్తే అది అసలు ఎదురే చెప్పదు అనుకుంటున్నారు. ఎదురు చెప్పకపోతే బాగుంటుంది అని. కొన్నాళ్ళకి అది కూడా బాగుండదమ్మా. ఇప్పుడు ఇద్దరు కూర్చొని ఆడుకుంటున్నారు అనుకో, అస్తమానం నువ్వే నెగ్గుతావు. అసలు అవతల వాళ్ళు ఎప్పుడూ ఓడిపోతారు. 4 ఆటలు బాగుంటాయి, 5 ఆటలు బాగుంటాయి, తర్వాత బోర్ అనిపిస్తుంది. ఎందుకంటే పోటాపోటీగా ఉండాలి. 2 వాళ్ళు నెగ్గితే 2 మనం నెగ్గుతుంటేనే మనం కూడా నెగ్గాలనే కసితో ఆడతాం. అలా కాకుండా అస్తమానం నువ్వే ఆడుతూ లేదా 2 ఆటలు నువ్వే ఆడేస్తూ నువ్వే గెలిచేస్తుంటే ఆటలో థ్రిల్ అనేది ఉండదు. అంచేత జీవితంలో కూడా అంతే. నీకు థ్రిల్ ఉండాలంటే అవతల వ్యక్తితో కలిసి మాట్లాడాలి, పోట్లాడాలి, అన్నీ ఉండాలి. అన్నీ ఉంటేనే అది లైఫ్లో థ్రిల్ అనేది ఉంటుంది. కొన్నాళ్ళకి ఇవి కూడా ఎక్కువ రోజులు నడవు, కొన్నాళ్ళకి బోర్ కొడుతుంది. ఏదో టెక్నాలజీ డెవలప్ అవుతుంది, హ్యూమన్ రిలేషన్స్కి అనుగుణంగా వాళ్ళు ఏదో తయారు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు వెంటబడుతున్నారు. ఓ ఏడాది 2 ఏళ్ళే పోయాక అది కూడా బోర్ కొడుతుంది. అప్పుడు ఆ ట్రెండ్ కూడా పోతుంది. అంతే. ఏదైనా మనిషికి మనిషి తోడమ్మా, దాని సృష్టిలో రహస్యం అది. ఎప్పటికైనా పుట్టిన మనిషి కూడా నా భావాలకు అనుగుణంగా తయారవ్వాలి అంటే ఏమైనా చేస్తారేమో మనకి తెలియదు, కానీ
మనిషి లేకుండా టెక్నాలజీతో నడవదు అది. ఎందుకు ఆలోచిస్తున్నారు అంటారమ్మా మనుషులు ఇలా? అంటే ఇంకో వ్యక్తితో పని లేదు. సప్లై థియరీ, డిమాండ్ అండ్ సప్లై థియరీ. మనుషులు ఎలా ఉన్నారంటే, నాకు ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చి మా వాళ్ళు కూడా నా మనసు ఎరిగి మసులుకోవాలి అవతల వాడు అంటారు. మొన్న 1 మిలియన్ వ్యూయర్స్ వచ్చారు భారతీ టీవీలో. అమ్మాయి పేరు అరుణా చౌదరి, ఒకప్పుడు మా మెంబరే అమ్మాయి. అమ్మాయి ఏం చెప్పిందంటే, నాకు 10 కోట్ల ఆస్తుంది. 10 కోట్ల ఆస్తుంటే 10 ఏళ్ళు అయ్యి ఎందుకు పెళ్ళి ఎందుకు అవ్వలేదమ్మా అమ్మాయి? 50 ఏళ్ళకి మా దగ్గర చేరితే మరి ఇప్పుడు ఇన్నాళ్ళైనా పెళ్ళి ఎందుకు అవ్వలేదు? ఏదో చెప్తారు చెప్పడానికి కానీ. సరే 10 కోట్ల ఆస్తుంది, నన్ను అవతల చేసుకునేవాడు నన్ను కంట్రోల్ చేయకూడదు. నాకు స్వీట్ తినాలంటే స్వీట్ తింటా, నా ఇష్టం. నువ్వు అంత స్వీట్ ఎందుకు తింటున్నావు అని అడగకూడదు. సినిమాలకు ఇష్టమైతే నేను సినిమాలకు ఎడతా, నువ్వు అన్ని సినిమాలు ఎందుకు చూస్తావు అని నన్ను అడగకూడదు. నాకు ఏ ఇష్టమైతే అది చేస్తా. నువ్వు అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని నాకు డిక్టేట్ చేయకూడదు, నన్ను డిమాండ్ చేయకూడదు. అలాంటి మొగుడు కావాలి. ఎక్కడైనా సృష్టిలో దొరుకుతాడా అసలు? మరి ఏం చెప్పాలి? 55 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చి నాకు 10 కోట్ల ఆస్తి, మరి ఎందుకు ఎవడు నీకు దానికి తగ్గట్టు పెళ్లి చేసుకోలే అంటే నీ డిమాండ్ చూసేటప్పటికే వాడికి భయం వేసింది. ఈ అమ్మాయిని మనం చేసుకోలేమనుకుని వదిలేస్తున్నారు. చూడడం మాత్రం మిలియన్ వ్యూస్ చూశారు, ఒకళ్ళు ఇద్దరు కాదు. దాన్ని పిచ్చిదాన్ని అనుకొని చూసి నవ్వుకొని పెట్టేస్తారు అంతే. చూడడంతో అయిపోదు కదా. మిలియన్ వ్యూస్ చూసినప్పుడు ఈ మిలియన్లో ఒక్కడైనా నీకు ఫోన్ చేసి చెప్పాడా నేను చేసుకుంటాను నేను రెడీ అని? ఎందుకు? మాకు కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు. నిన్ననే పెట్టాడు వాడు ఎవడో, ఒక విఐపి లేడీకి వాడు తోడు ఉంటాడట. ఆవిడ మళ్ళీ విఐపి అయి ఉండాలి. అప్పుడప్పుడు మాకు కూడా మీటింగ్లోకి వస్తుంటారు. నేను ఇల్లరికి మెడతానంటాడు ఒకడు. ఇల్లరికి వెళ్ళడం అంటే అసలు వాడికి ఏమిటో తెలియదేమో అనుకుంటా. అంటే ఆవిడ పోషిస్తుంది, అదొకటే తెలిసింది, పోషిస్తుంది. రేపొద్దు నేను అడిగాను వాడు కూడా, నేను ఇల్లరికి మెడతానంటే అది గదిలోకి ఎవరితోటో వెళ్తే నువ్వు బయట కూర్చొని కుక్క కాపలా కాయాలి, కాయగలవా? నీ పెళ్ళాం అని నీకు రోషన్ రాదా? ఎందుకు వచ్చిన బతుకయ్యా అది? అవును. అంచేత అది కేవలం ఊరికే ఇగో విఐపి పర్సన్ ఉమెన్కి హెల్పర్గా ఉంటాను, భర్త లేని వారికి తోడుగా. పర్సనల్ హెల్ప్ తోడు, పర్సనల్ హెల్ప్ ప్లస్ తోడు. అది గిన్నెలు తోమంటది, తోముతావా అంటే చేయమంటది, చేస్తా. మరి మనిషిని పెట్టుకుని వాడు మెయింటైన్ చేస్తున్నప్పుడు ఊరికే ఎందుకు పెట్టుకుంటుంది? ఇవన్నీ చేయాలి కదా, ఏమన్నా పడాల్సిందే కదా. తిడితే పడాలి, కొడితే పడాలి. అది ఇస్తే డబ్బులు ఇస్తే ఖర్చు పెట్టుకోవాలి, లేకపోతే లేదు. ఉన్న 2 జతలు చాలే నోరు మూసుకుని అవే ఉతుక్కుని వేసుకుంటే అవే వేసుకోవాల్సిందే. అదేం బతుకమ్మ అసలు? అదే మరి. అంటే వాళ్ళ అభిమానాన్ని, ఆత్మ అభిమానాన్ని కూడా చంపుకొని బతుకుతున్నారు. అందుకంటే కూలి పని చేసుకో బతకటం మన ఇష్టం ఉన్నట్టు ఉండొచ్చు, స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండగలుగుతాం కదా. స్వాభిమానం అనేది పోయిందమ్మా అసలు. అభిమానము, రోషము ఇలాంటివన్నీ చచ్చిపోతేనే ఇలా చేస్తారు. మెటీరియలిస్టిక్ అయిపోతున్నారు. ఎవరో ఒకళ్ళు ఫుడ్ పెడితే చాలు అనుకుంటున్నాడు, కానీ ప్రాక్టికల్ గా నడవదు అది. ఫుడ్ పెట్టిన తర్వాత అక్కడితో ఆగదు. ఆమె చెప్పినట్టు నువ్వు నోరు మూసు చెబితే బయటికి పొమ్మంటుంది. అదే ఎవరైనా అంతే కదా. అలాగే ఇప్పుడు నాకు 10 కోట్లు ఉన్నాయంటే 1 కోటి రూపాయలు వాడికి ఇస్తావా? ఇవ్వవు కదా. నీ డామినేషన్ అంతా వాడు భరించాలి కదా. అంచేత ఇవన్నీ అసలు ఆశ్చర్యం ఏంటంటే, ఇక్కడికి వచ్చి 4-5 ఏళ్ళు అయ్యి ఈ డిమాండ్లకు ఎవరు ఒప్పుకోక, పైగా మా దగ్గర ఉండగా చెప్పింది నాకు బాహుబలి లాంటి వాడు కావాలి, ప్రభాస్ లాంటి వాడు కావాలి. 50 ఏళ్ళకి 50 దాటిగా కదా మా దగ్గరికి వస్తుంది. ప్రభాస్ వయసు ఎంత? వాడు 30s లో ఉన్నాడు. పోనీ 30 కాదనుకో, 50 అయినా ప్రభాస్ లాంటి వాడు కావాలి అని నువ్వు అడిగినప్పుడు, ప్రభాస్ పర్సనాలిటీ లాంటి పర్సనాలిటీ నీకు కావాలన్నప్పుడు నీ పర్సనాలిటీ ఎలా ఉంది? అద్దంలో చూసుకున్నావా ఒకసారి? వయసు పక్కన పెట్టు, అంత బాగుండి అంత పర్సనాలిటీ ఉన్న వ్యక్తి నిన్ను చేసుకుంటాడా? అసలు నిన్ను చేసుకుంటాడా? నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? అది లేదు, నాకు కావాలి అంతే. అయిందా? అవదు. ఇలాంటి అతి కోరికలు ఉన్న వాళ్ళకి ఎప్పటికీ అవదు. పైగా ఆవిడ సంగతి నాకు తెలుసు, నన్ను అడిగితే నేను చెప్తాను. అదేదో వ్యూస్ వచ్చాయని ఆయన పెట్టాడు, కానీ ఆమెకి సిమ్ రీఛార్జ్ చేస్తేనే ఎవరితోనే మాట్లాడుతున్నాం. ఒక మగవాడు ఆవిడతో మాట్లాడాలంటే సిమ్ రీఛార్జ్ చేయించారు, దానికి కూడా డబ్బు లేవు, గతి లేదు. 10 కోట్లు ఉన్నాయి. అయ్యో, కబుర్లు చెప్పడానికే 10 కోట్లు కాదు, ఎంతైనా చెప్పచ్చు. నువ్వు కాగితాలు వాడికి ఏమన్నా చూపిస్తావా? ఏమన్నా ఈ 70 ఏళ్ళు దాటిన ముసలాడు అంతకంటే గతి లేక అదేదో మాట్లాడుతుంది కదా అని జొల్లుగా అరుచుకుంటూ వినడానికి ఒక ఆయన దానికి రీఛార్జ్ చేసేవాడు. రీఛార్జ్ చేస్తే అది మాట్లాడుతుంది. ఈ రీఛార్జ్ చేస్తే మాట్లాడితే నీకు ఏం కడుపు నిండింది? దానివల్ల నీకేం ఉపయోగం? నువ్వేమన్నా పెళ్లి చేసుకుంటావా? నిన్ను చేసుకోదు 70 ఏళ్ల వాడిని. మరి ఇంకెందుకు ఆ మాటలు? దానివల్ల నీకు ఏమి సాటిస్ఫాక్షన్ వచ్చిందంటే పిచ్చి, అంతే. ఎవడ పిచ్చి వాడికి ఆనందం. అంచేత రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. ఏమి చేసినా కూడా రియల్గా ఒక మనిషి తోడే కానీ ఇలాంటి టెక్నాలజీ కొద్ది రోజులు నడుస్తుంది, ఆ తర్వాత నడవదు అంతే. ఎందుకు ఇప్పుడు ఆర్టిఫిషియల్గా భర్త అక్కర్లేకుండా భర్త చేసే పనులన్నీ చేసే మిషన్స్ అవన్నీ ఉన్నాయి, ఫారెన్ కంట్రీస్లో దొరుకుతాయి. మరి అక్కడ పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు? దానివల్లే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ వస్తుంటే
ఇది కాక ఏదో కావాలనే కదా, ఒక మనిషి కావాలనే కదా చేసుకుంటున్నారు. అవును, దాన్ని అవును. బట్టి తెలియటల్లా. అవును. టెక్నాలజీ కొంతవరకే ఉపయోగించుకోవాలమ్మా, అది దాటి ఆ పరిధి దాటి పెడితే ఇలాంటి నష్టాలే వస్తాయి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.